హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇది బాగా చలికాలం. రాజా ఒక దగ్గర దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. జున్ను, గీత మంచం మీద నిద్రపోతూ ఉంటారు. పదండి, ఏం జరుగుతుందో చూద్దాం. అబ్బా, ఈ రోజేంటి ఇంత చలిగా ఉంది? చలికాలం వచ్చేసింది. అరే, దుప్పటి కప్పుకున్నా చలి ఆగడం లేదు. ఏంటి ఇంత చలిగా ఉంది? షాల్వా కప్పుకున్నా గాని చలి ఎక్కువగా ఉంది. అరే జున్ను, రా, నువ్వు కూడా దుప్పటి కప్పుకోనన్నా, లేకపోతే జలుబు చేస్తుంది. ఈ టైంలో బయటికి వెళ్తే చలికి చచ్చిపోవడమే. చలి చలి మమ్మీ, చలి చలి. అలా గీత జున్నుకి దుప్పటి కప్పి తను కూడా నిద్రపోతుంది. అంతలో అటువైపు నుంచి సీత, చిన్ని చలిలో గీత వాళ్ళ ఇంటి వైపు వస్తూ ఉంటారు. చిన్ని, నేను స్వెట్టర్ వేసుకున్నా కూడా నాకు చాలా చల్లగా ఉంది. ఈసారి చలికాలం చాలా తొందరగా వచ్చేసింది. అరే, పద పద చిన్ని, త్వరగా వెళ్ళి కట్టెలు తీసుకొద్దాం. చలి కాచుకోవడానికి కావాలి కదా. అరే, గీత నిద్ర లేచిందో లేదో. పద పద, గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. గీత కూడా కట్టెలు కావాలి కదా. కానీ మమ్మీ, ఇంత ఉదయాన్నే కట్టెల కోసం ఎందుకు? సాయంత్రం వెళ్ళొచ్చు కదా. చూడండి ఎంత చలిగా ఉందో. అయ్యో చిన్ని, సాయంత్రం చలి ఇంకా ఎక్కువగా ఉంటుంది. పైగా అప్పటికే అందరూ మంచి కట్టెలు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక మనకు మంచివి దొరకవు. అలా చిన్ని, సీత ఇద్దరు కలిసి గీత వాళ్ళ ఇంటికి వెళ్తారు. గీత వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక సీత గీతను నిద్ర లేపడం మొదలు పెడుతుంది. గీత, గీత, అరే ఓ గీత, లే లే, త్వరగా లే. ఎంతసేపు? అయ్యో గీత, లే గీత. ఈ గీత ఎంత లేపినా నిద్ర లేవడం లేదే. గీత, అరే రే, లే గీత, లే. ఏంటి సీత అక్క ఇంత ఉదయాన్నే నిద్ర లేపుతున్నారు? అబ్బా, అసలే చాలా చలిగా ఉంది. సీత అక్క, వస్తున్నాను. అరే, ఏంటి సీత అక్క, ఏమైంది? ఉదయాన్నే వచ్చారు? గీత, నేను చిన్ని కట్టెలు తీసుకురావడానికి వెళ్తున్నాం. నువ్వు వస్తావా? అసలే చలి బాగా ఉంది. కట్టెలు అయిపోయిన ఇంట్లో. కట్టెలు లేకపోతే చలి కాచుకోవడం ఎలా? రా, నువ్వు కూడా, త్వరగా వెళ్దాం. సీత అక్క, వంట చేయడానికి కూడా కట్టెలు లేవు. నిన్ననే కట్టెలు అయిపోయాయి. జున్ను కూడా నిద్రపోతున్నాడు. ఆగండి, నేను కూడా కట్టెల కోసం వస్తాను. అలాగే గీత, త్వరగా రా. మళ్ళీ మంచి మంచి కట్టెలన్నీ అయిపోతాయి. త్వరగా రా, వెళ్దాం. అలా సీత, గీత, చిన్ని కలిసి కట్టెలు తీసుకురావడానికి వెళ్తారు. ఇక్కడ జున్నుకి మెలకు వస్తుంది. నిద్ర లేస్తాడు. బయటికి వచ్చి గీత కోసం వెతుకుతూ ఉంటాడు. మమ్మీ, మమ్మీ ఎక్కడా? మమ్మీ లేరు, వెళ్ళిపోయారు. చలి, చలి, బాగా చలి, వేడి కావాలి, వేడి కావాలి. అలా జున్ను వంటగదిలోకి వెళ్తాడు. మంట కోసం చూస్తాడు. అక్కడ పొయ్యిలో కట్టెలు ఉండవు. ఇంకా వెతుకుతూ ఉంటాడు. చలి చలి, నిప్పు నిప్పు కావాలి. మమ్మీ, చీర చీర, భలే 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 భలే. అలా వెతుకుతున్న జున్నుకి గీత చీరలు కనిపిస్తాయి. అలా జున్ను గీత చీరలన్నీ తీసుకొస్తాడు. వాటిని ఒక దగ్గర వేస్తాడు. ఇక ఇప్పుడు అగ్గిపెట్టె కోసం వెతుకుతూ ఉంటాడు. అగ్గిపెట్టె అగ్గిపెట్టె, అగ్గిపెట్టె అగ్గిపెట్టె, దొరికింది దొరికింది. చలి చలి. ఇలా జున్ను మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చి గీత చీరకు నిప్పంటిస్తాడు. చీర అంటుకుంటూ ఉంటుంది. దాని నుంచి నిప్పు వేడిగా వస్తూ ఉంది. వేడిగా ఉంది, వేడిగా ఉంది. చలిపోయింది చలిపోయింది. వీపుకి చలి కాచుకుంటా. భలే భలే భలే. అలా జున్ను గీత చీరను కాల్చి చలి కాచుకుంటూ ఉంటాడు. అక్కడ మొత్తం వేడిగా ఉంటుంది. ఇంతలో రాజాకి మెలకు వస్తుంది. ఓ
అరే ఇదేంటి ఎక్కడి నుంచి వేడిగా వస్తుంది, భలే వెచ్చగా ఉంది. గీత గాని కట్టెలు అంటించినట్టుంది. అరే వెళ్ళి నేను కూడా చలి కాచుకుంటాను. అలా రాజా బయటకు వెళ్లి చూస్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. జున్ను ఒక్కడే చలి కాచుకుంటూ ఉంటాడు. రాజా వెళ్లి చూసేసరికి గీత చీర కాలుతూ ఉంటుంది. ఓ అయ్యో అయ్యో, ఇది గీత చీర. అరే గీతకు ఇదంటే చాలా ఇష్టం. కానీ అరే జున్ను, నువ్వు ఇలా ఎందుకు చేసావు? మమ్మీ వస్తే నిన్ను కోప్పడతారు, ఊరుకోదు. డాడీ చలి, బాగా చలి, కట్టెలు లేవు, చలి చలి. ఓ అయ్యో జున్ను, కట్టెలు లేకపోతే గీత చీరను కాల్చి చలి కాచుకుంటావా? అరే ఇప్పుడు మీ మమ్మీ వస్తే ఎంత గోల చేస్తుందో తెలుసా? సరే సరే, ఇది కూడా మంచి ఐడియానే. రా మనిద్దరం కలిసి చలి కాచుకుందాం. అబ్బో ఎంత వేడిగా ఉందో. అలా రాజా జున్ను ఇద్దరూ కలిసి చలి కాచుకుంటూ ఉంటారు. ఇంతలో చిన్ని, సీత, గీత కలిసి కట్టెలు తీసుకుని వస్తూ ఉంటారు. చూడు గీత, మనం ఉదయాన్నే వెళ్ళడం వల్ల మనకు మంచి కట్టెలు దొరికాయి. అసలే చాలా చలిగా ఉంది. ఆవులు కోళ్ళు కూడా చలికి తట్టుకోలేకపోతున్నాయి. సరే పద పద, త్వరగా వెళ్దాం. అవును సీత అక్క, మీరు చెప్పింది నిజమే. చాలా చలిగా ఉంది. ఈ కట్టెలు బాగా మండుతాయి. ఈ ఇంట్లో జున్ను ఏం చేస్తున్నాడో ఏంటో, అసలే చల్లగా ఉంది. బయటకు వస్తే జలుబు చేస్తుంది. అలా వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. రాజా వాళ్ళు చలి కాచుకోవడాన్ని చూస్తారు. సీతాక్క, ఇంట్లో కట్టెలు లేవు కదా, రాజా వాళ్ళు ఎలా చలి కాచుకుంటున్నారు? అలా గీత దగ్గరకు వెళ్లి చూస్తుంది. అక్కడ గీత చీర కాలిపోవడం చూస్తుంది. జున్ను, ఏంటిది? అరే నా చీరని ఇలా కాలుస్తున్నారు. ఇదంతా మీ నాన్నగారు చేసిన పనేనా? ఎంత కట్టెలు లేకపోతే మాత్రం చీరలు తగలబెడతారా? అరే ఇది నాకెంతో ఇష్టమైన శారీ. నాకు ఇష్టమైన ఈ చీరని కాల్చింది ఈ జున్ను వాళ్ళ నాన్నగారే. ఓ అయ్యో గీత, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను కాదు ఇలా చేసింది, జున్ను. ఆ జున్నుకి బాగా చలి వేసి కట్టెలు లేకపోయేసరికి చీరని కాల్చేశాడు. జున్ను, నీకు ఎన్నిసార్లు చెప్పినా గానీ ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నావు? నిన్నసలు ఏం చేయాలి? అరే గీత ఆగు, జున్ను చిన్న పిల్లాడు, తనకేం తెలీదు. సర్లే వదిలేసేయ్. అది కాదు సీతక్క, చూడండి, ఇది నాకెంతో ఇష్టమైన చీర. ఇప్పుడు చూడు ఎలా అయిపోయిందో. అయినా అసలు ఈ జున్నుని అస్సలు వదిలేదే లేదు. ఓ ఓరే గీత, అది ఇక వదిలేసే గీత, గొడవ చేయకు. వచ్చి నువ్వు కూడా చలి కాచుకో. ఏంటి, నేను కూడా చలి కాచుకోవాలా? అయితే నా చీరకు బదులుగా మీరు నాకు ఇంకో కొత్త చీర కొనివ్వాలి, సరేనా? మమ్మీ, గీత ఆంటీ రండి త్వరగా, మనం కూడా కూర్చొని చలి కాచుకుందాం. చూడండి ఎంత చలిగా ఉందో. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది, వణికిపోతున్నాయి కాళ్ళు చేతులు. అలా అందరూ కలిసి మంట చుట్టూ కూర్చొని చలి కాచుకుంటూ ఉంటారు. గీత మాత్రం తన చీర గురించి బాధపడుతూ ఉంటుంది. గీత, ఇలా చలిమంట వేసుకుంటే ఎంతో వెచ్చగా హాయిగా ఉంది కదా. అవును సీత అక్క, కానీ నా చీర కాలిపోకుండా ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఏం చేద్దాం? అయ్యో గీత, ఇక నువ్వు ఆ విషయం మర్చిపో. మనం తీసుకొచ్చిన కట్టెలన్నీ కూడా ఇందులో వేద్దాం, ఇంకా మంచిగా మండుతుంది. ఓ అవునవును, నిజమే. మీరు భలే మంచి కట్టెలు తీసుకొచ్చారు. ఇవి బాగా మండుతున్నాయి. వేద్దాం, ఇవి కూడా వేద్దాం. మంట భలే భలే, చలి పోయింది, వేడి హే వేడి. అలా అందరూ కూర్చొని చలి కాచుకుంటూ, మాటలు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.